హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ అనేది టీ ఫ్లిప్ ఫ్లాప్. మనం ఫ్లిప్ ఫ్లాప్స్ మెయిన్గా దేనికి యూజ్ చేస్తామంటే స్టోరేజ్ గురించి. ఫ్లిప్ ఫ్లాప్ అనేది 1 బిట్ ఆఫ్ స్టోరేజ్ డివైజ్, ఏదో 0 కానీ 1 కానీ ఏదో ఒక బిట్ని మాత్రమే ఫ్లిప్ ఫ్లాప్ అనేది స్టోర్ చేయగలదు. ఫ్లిప్ ఫ్లాప్ అనేది మనకు 4 రకాలు ఉంటాయి: ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్, డి ఫ్లిప్ ఫ్లాప్, జేకే ఫ్లిప్ ఫ్లాప్, టీ ఫ్లిప్ ఫ్లాప్ అనమాట. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే 1 ఇచ్చినప్పుడు మనకి కండిషన్ అనేది ఇన్వాలిడ్ స్టేట్ వస్తుంది అనమాట. సో ఆ కండిషన్ మనం యూజ్ చేయలేము. సో ఆ కండిషన్ మనం డెవలప్ చేయడానికి లేదా మన 1 కండిషన్ మళ్ళీ రివ్యూ చేసుకోవడానికి మనం జేకే ఫ్లిప్ ఫ్లాప్ అనేది యూజ్ చేస్తాం. సో ఈ జేకే ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఏం చేస్తుంది, ఆ ఇన్వాలిడ్ కండిషన్ నుండి టాగల్ స్టేట్ కింద వస్తుంది అనమాట. సో జేకే ఫ్లిప్ ఫ్లాప్లో మొత్తం ఎన్ని కండిషన్లు వస్తాయి? 4 కండిషన్లు వస్తాయి. 0-0 కండిషన్, 0-1 కండిషన్, 1-1 కండిషను అలా వస్తుంది అనమాట. సో ఆ కండిషన్, ఆ 4 కండిషన్లు కాకుండా డైరెక్ట్ టీ ఫ్లిప్ ఫ్లాప్ మనకి 2 కండిషన్లు, ఒకటి 0 కండిషన్, ఇంకోటి 1 కండిషన్ అనమాట. సో దాని గురించి ఓన్లీ 2 కండిషన్లు మనం యూజ్ చేసుకున్నాము. టీ ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేస్తాం. టీ ఫ్లిప్ ఫ్లాప్స్ ఆల్సో నోన్ యాజ్ టాగల్ ఫ్లిప్ ఫ్లాప్ అండ్ టీ ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ టు కౌంటర్స్ అండ్ మెమరీ డివైజెస్. కౌంటర్స్ అంటే మనం ఇక్కడ అప్ కౌంటింగ్ అనేది చేయొచ్చు, డౌన్ కౌంటింగ్ అనేది చేయొచ్చు. నెక్స్ట్ మెమరీ అంటే మనకి ఫ్లిప్ ఫ్లాప్ అనేది 1 బిట్ ఆఫ్ స్టోరేజ్ మెమరీ డివైస్ కాబట్టి దాని కింద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట టీ ఫ్లిప్ ఫ్లాప్ అనేది. సో ఇనిషియల్గా టీ ఫ్లిప్ ఫ్లాప్ అనేది రెండు మాత్రమే ఉంటాయి. సో ఏదర్ 0 కానీ ఇవ్వగలం, అదర్ 1 కానీ. సో ఈ విధంగా ఇందులో మనం చూసుకున్నట్టయితే టీ ఫ్లిప్ ఫ్లాప్ అన్నీ మన నాండ్ గేట్తో కనెక్ట్ అయ్యాయి. సో ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయడం నాండ్ యొక్క ట్రూత్ టేబుల్ అనేసి మనం ఇక్కడ గీసుకున్నాం. నాండ్ యొక్క ట్రూత్ టేబుల్ మెయిన్ స్పెసిఫికేషన్ అంటే 1 ఆఫ్ ద ఇన్పుట్ 0 అయిందంటే అవుట్పుట్ అనేది కంపల్సరీ 1 అయిపోద్ది అనమాట. లేదా 1 ఆఫ్ ద ఇన్పుట్ అనేది 1 అయిందంటే అవుట్పుట్ అనేది కాంప్లిమెంట్ ఆఫ్ ది సెకండ్ ఇన్పుట్. ఓన్లీ 2 ఇన్పుట్లు మాత్రమే అలాగవుతుంది, కాంప్లిమెంట్ ఆఫ్ ది సెకండ్ ఇన్పుట్. ఇప్పుడు ఇనిషియల్గా మనం టీ ఈక్వల్ టు 0 తీసుకుందాం. కండిషన్ టీ ఈక్వల్ టు 0 తీసుకున్నట్టయితే అవుట్పుట్ అనేది ఏమవుతుంది, డైరెక్ట్గా 1 ఆఫ్ ది ఇన్పుట్ 0 అయితే అవుట్పుట్ అనేది కంపల్సరీ 1 అయిపోతుంది. సో ఇది 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. సో మనం ఎప్పుడైనా నెక్స్ట్ టైం కొనుక్కోవాలి కాబట్టి సో Qn+1 అనేది ఫస్ట్ మనం Qn+1 కొనుక్కుందాం. Qn+1 ఇంటూ 1 ఇంటూ Qn బార్, 1 ఇంటూ Qn బార్ ఏమవుతుంది, Qn బార్ ఇంటూ హోల్ బార్ ఈక్వల్ టు Qn. సో ప్రజెంట్ స్టేట్లో ఏముంది, Qn అని ఉంది. దాని నెక్స్ట్ స్టేట్లో కూడా Qn అని వచ్చింది. ఇప్పుడు Qn+1 కొనుక్కుందాం. సో Qn+1 1 ఇంటూ Qn. సో 1 ఇంటూ Qn ఈక్వల్ అవుతుంది Qn బార్ అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ స్టేట్లో Qn బార్ ఉంది, దాని నెక్స్ట్ స్టేట్లో కూడా Qn బారే వచ్చింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఏ స్టేట్లో ఉందో నెక్స్ట్ స్టేట్లో కూడా అదే వచ్చింది. ఆ కండిషన్ మనం నో చేంజ్ కండిషన్ అనమాట. ఏదో మన టీకి 0 ఇచ్చినప్పుడు అనేది ప్రజెంట్ స్టేట్లో ఏమైతుందో దాని నెక్స్ట్ స్టేట్లో కూడా అవే వాల్యూస్ అనేది రిపీట్ అవుతాయి. సో ఈ కండిషన్ మనం నో చేంజ్ కండిషన్ అని అంటాం. నెక్స్ట్ 1 ఇస్తాం. ఇప్పుడు టీకి అన్నది ఇక్కడ 1 ఇచ్చాం. 1 ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ క్లాక్ 1 కాబట్టి 1 ఇంటూ 1 ఇంటూ ఇక్కడ మన ఫీడ్బ్యాక్ ఇంకోటి ఇచ్చాం కాబట్టి 1 ఇంటూ 1 Qn. సో Qn ఇంటూ నాండ్ గేట్ కాబట్టి ఇది Qn బార్ అవుతుంది. ఇక్కడ 1 ఇంటూ 1 ఇంటూ Qn బార్, Qn ఇంటూ నాండ్ కాబట్టి Qn అవుతుంది. సో ఇప్పుడు మన Qn అనేది Qn+1 నార్మల్గా ఎంత ముందులో ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది, ఇది Qn ఇంటూ Qn బార్. అంటే ఇది ఏ అనుకుంటే దీన్ని వచ్చింది ఏ బార్ అవుతుంది. సో ఏ ఇంటూ ఏ బార్ ఏమవుతుంది, 0 వస్తుంది. 0 కాంప్లిమెంట్ అవుతుంది 1 అవుతుంది. సో ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. సో ఈ కండిషన్ మనం ఇలా చూసుకున్నట్టయితే 2 దగ్గరలో 1 వచ్చేస్తుంది. సో దీన్ని కూడా మళ్ళీ ఎప్పుడో మనం యూజ్ చేయలేం అనమాట. 1 కండిషన్ అంటే ఇన్వాలిడ్ స్టేట్ అవుతుంది. సో అందువల్ల మనం 1 ఆఫ్ ది ఇన్పుట్ ఏదో ఒకటి, ఏదో 0 కానీ 1 కానీ ఏదో ఒక వాల్యూస్ని మనం తీసుకుందాం. ఫస్ట్ Qn అనేది 0 తీసుకుందాం. ఇక్కడ మనం 0 తీసుకుందాం. నెక్స్ట్ కండిషన్లో దీనికి 1 తీసుకుందాం. సో ఫస్ట్ ఇప్పుడు Qn అనేది 0 తీసుకున్నప్పుడు అయితే Qn సో 0 ఇంటూ Qn బార్, 0 ఇంటూ ఎనీథింగ్ 0 బార్ ఈక్వల్ టు 1. సో అవుట్పుట్ అనేది మన Qn అనేది 0 అయితే అవుట్పుట్ ఏమవుతుంది, 1 వచ్చింది. సో ఈ విధంగా మనం 0 ఇచ్చాం కాబట్టి ఇక్కడ 1 అయింది. అదే మనం 1 ఇంటూ Qn బార్ ఏమవుతుంది, Qn బార్ ఇంకోటి అవుట్పుట్ అనేది Qn వస్తుంది అనమాట. సో Qn అనేది వస్తుంది. సో అప్పుడు దేన్ని యూజ్ చేస్తాము, ఇక్కడ మనం కండిషన్లు చెక్ చేసుకుంటాం. సో ఈ కండిషన్లో మనం Qn అనేది 1 ఇచ్చామన్నమాట. సో 1 ఇంటూ Qn ఏమవుతుంది, బార్ ఉంది కాబట్టి 1 బార్ ఇంటూ Qn. సో 1 బార్ ఏమవుతుంది, 0 అంటే ఎనీథింగ్ 0 బార్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ కూడా మనం అప్లై చేసుకుంటే ఇక్కడ 1 అప్లై చేసాం కాబట్టి అవుట్పుట్ ఏమవుతుంది, 0 వచ్చింది అనమాట.
సో ఈ విధంగా టాగల్ అనేది అవుతుంది. మన ఇక్కడ 0 ఇచ్చినప్పుడు 1 అవుతుంది, 1 ఇచ్చినప్పుడు 0 అవుతుంది. సో ఈ విధంగా టాగల్ అవ్వడమే 1 కండిషన్లో టాగల్ అనేది జరుగుతుంది అనమాట. ఈ విధంగా టీ ఫ్లిప్ ఫ్లాప్ అనేది టాగల్ అనేది జరుగుతుంది.